శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 44 చాప్టర్లో 44 శ్లోకాల నుంచి. అంధకాసుడు యొక్క ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో దుర్యోధనుడు, వైద్యసుడు, అస్థి, ఈ ముగ్గురు మంత్రులు కూడా అక్కడ ఒక సుందరమైన యువతిని చూశారని అది మళ్ళీ వచ్చి అంధకాసురుడికి చెప్తున్నాడు. ఆమె రూపం ఎంతో మనోహరంగా ఉన్నది. ఆ తరుణి ఆ మనస్సుని మోహింపచేసేలాగా అంతలాగున్నది. పైగా ఇక్కడ ఆవిడ రత్నంలాగా ఉంది, అంటే అది చాలా అమూల్యంగా ఉంది. అటువంటి ఆవిడని ఇంతకుముందు ఎక్కడా చూడలేదన్న భావనతో చెప్పారు. ప్రవాళముక్త మణిహేమరత్న వస్త్రావృత మాల్యా శుభోపగూఢ సాయేన దృష్ట సా చ దృష్టి మాంస్యధ దృష్టేన చ అన్యేన కిమత్ర కార్యం. అంటే అంత అందంగా ఉంది అంటే ఈవిడ ధరించిన వస్త్రాలు కూడా చాలా అమూల్యమైనవి. పగడాలు, ముత్యాలు, మనులు, రత్నాలు మేలిమివైనవి కూడా అన్నీ అలంకరించుకున్నది. ఆమె మెడలో కూడా హారాలు వేలాడుతూ, అంటే సౌందర్యానికి ఇంకా సౌందర్యం తెచ్చేలాగా. కొంతమంది ఉంటారు ఎటువంటివి ధరించినా సరే దాని విలువ పోయిందేమో అనిపిస్తుంది, వాళ్ళు వేసుకుంటే ఏమో అనిపించదు. కొంతమంది ఉంటారు సాధారణ వేసుకున్నా సరే వాళ్ళు చాలా బాగా అనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈవిడంత అందంగా ఉంది, దాని తగ్గట్టుగా ఇటువంటివన్నీ కూడా అటువంటి మేలైనవి ధరించి ఉన్నది. ఆ చక్కని హారాలతో ఇంకా సౌందర్యానికి రాశీభూతంగా ఉంది అని చెప్పాలి. ఆమెను ఒక్కసారి చూస్తే ఆ కళ్ళు, అంటే కళ్ళు ఏవైతే చూడటానికి ఉన్నాయో ఈ చూడటానికి వీలుగా ఉన్నవి ఇవి, ఇటువంటివి చూస్తే కదా సార్థకత. అంటే అలాంటిది చూడటానికి ఎప్పుడూ వీలు పడదు. ఈ కళ్ళకి ఉన్నదానికి సార్థకత ఏంటంటే అటువంటి దివ్యమైన రూపాన్ని చూడగలగటము. మాన్యా మహేషస్య చ దివ్య నారీ భార్యా మునేః పుణ్యవతః ప్రియాస యోగ్యా హి దృష్టుం భవతశ్చ సంజ్ఞాగానజ్ఞా దైత్యేంద్రాసురరత్న భోక్తుః. అక్కడ ఆ దివ్యమైన స్త్రీ పుణ్యాత్ముడైన మునివరుడు ఆ మహేశ్వరుడు యొక్క భార్యలాగా ఉంది. ఆవిడ కూడా గౌరవనీయురాలు, ఆయనకి ప్రియమైన భార్య. అందుకునే దైత్యేంద్ర, మీరు ఉత్తమోత్తమైనవన్నీ కూడా అనుభవిస్తున్నారు, ఆ స్త్రీరత్నం కూడా మీకు దక్కితే బాగుంటుంది కనుక ఆమెను ఇక్కడికి పిలిపించండి. మీరు ఆమెను ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అన్నీ అమూల్యమైనవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మీ ఇంటిలో ఈవిడ ఉంటే ఇంకా ఇంకా, అంటే మీకు ఉన్న వాటితో పాటు ఆవిడ కూడా మీ దగ్గర ఉంటే అది ఇంకా అందంగా వైభవంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సనత్కుమార ఉవాచ శ్రుత్వేతి తేషాం వచనాని తాని కామాతురో గుర్నీత సర్వగాత్రః విసర్జయామాస మునేః సాకాశం దుర్యోధనాదిన్ సహసా చ దైత్యః. సనత్ కుమారులు వాళ్ళు ఇలా చెప్పారు. అంటే ఈ మంత్రులు ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో అది విన్నగానే, అంటే ఇప్పుడు కామానికి లోబడి ఉన్నవాడు, ఆ కోరికతో ఉన్నవాడికి ఇటువంటి మాటలు చెప్పేసరికి ఇంకా కోరిక తీవ్రంగా అయిపోతుంది. ఇంకా ఇంత కామాతురుడైపోయి ఉన్నాడు. అంత అందంగా ఉంది, ఇంత అందంగా ఉంది వర్ణించేసరికి ఇంకా ఆవిడని చూడాలన్న కోరిక రగిలిపోతుంది, ఆవిడని పొందాలన్న కోరిక వచ్చేసింది. అందుకని శరీరం అంతా కూడా ఇంకా అదోలాగా అయిపోయింది. ఇంకా ఈ దుర్యోధనాది మంత్రులందరినీ పిలిపించాడు. త్వరగా అక్కడికి వెళ్ళి ముని దగ్గరికి పంపించాడు. ఆసాధ్యాతీతం మునిమప్రమేయం బృహద్రావ్రతం మంత్రివరాహితస్య సురాజనీతి ప్రవణ మునీషా ప్రణమ్యతం దీత్య నిదేశమాహుః. ఈ మంత్రులందరూ అక్కడికి వెళ్ళి ఆ ముని దగ్గరికి, మునీష, ఉత్తమ రాజనీతిలో పరమ ప్రావీణ్యత, శ్రేష్ఠ మంత్రులు, మహావ్రతి, ఇక అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కరించి దైత్యుడొక్క ఆజ్ఞగా అక్కడికి వెళ్ళి చెప్పండి అన్నారు. మంత్రిణ ఊచుః హిరణ్యనేత్రస్య సూతో మహాత్మా దైత్యాదిరాజో అంధకనామధేయః త్రైలోక్యనాథో భవకుర్నిదేశాదిహోపవిష్టోద్యా విహారశాలి. ఆ మంత్రులు వెళ్ళి ఆయనతో ఇలా చెప్పారు. హిరణ్యాక్షుడొక్క కొడుకైన, దైత్యులకి రాజైన, త్రిలోకాలకి స్వామి అయిన
అంధకాసురుడు అన్న పేరు కలిగిన మా రాజు, ఓ ఆయన ఆజ్ఞ మేరకే మేము ఇక్కడికి వచ్చాము. మేము ఎప్పుడైతే ఇక్కడ మందరాచలముల తిరుగుతూ ఉన్నామో, తన్మంత్రినో వై వయన్మాంగవీరాస్తవోపకంఠం చ సమాగతః స్మ తత్ర ప్రేషితాస్త్వం యదువాచ తద్వై శృణుష్వ సంధత్తమానస్తపస్విన్. ఓ తపస్వి, ఇలా మేము ఇక్కడ తిరుగుతూ ఉండగా ఇక్కడ నేను చూశాను. అంటే ఇక్కడ నా అంగరక్షకులు, నా మంత్రులు, వాళ్ళ ద్వారా ఇక్కడ మీ దగ్గరికి నేను ఒక సందేశాన్ని పంపిస్తున్నాను. ఆ సందేశాన్ని విని తర్వాత దానికి తగ్గట్టుగా మీ సమాధానం చెప్పండి అని వీళ్ళతో ఆ మాటని చెప్పించాడు. త్వం కస్య పుత్రోసి కిమర్థమత్ర సుఖోపవిష్టో మునివర్య ధీమన్ కస్యేయమిదృక్ తరుణీ స్వరూప దేయా శుభాదేత్యపతిర్మునీంద్ర. ఓ బుద్ధిమంతుడైన మునివర, మీరు ఎవరి కొడుకు? అసలు ఇక్కడ ఏ కారణంగా వచ్చారు? ఇక్కడ ఇలా ఈ ఆసనంలో ఎందుకు కూర్చున్నారు? ఈ మహాసుందరి అయిన తరుణి ఎవరి భార్య? మునీంద్ర, మీరు త్వరగా ఆ దైత్యరాజుకి మేము చెప్పాలి కాబట్టి ఆ సమాధానం మాకు చెప్పండి అన్నారు. క్వేదం శరీరం తవ భస్మదిగ్ధం కపాలమాలాభరణం విరూపం తురీరాసక్త కార్మూక భాండా ఖడ్గం భూషుండి శూలశానితో మరీనా. ఇలా భస్మాన్ని ఒళ్ళంతా రాసుకునేందుకున్నారు. పైగా కపాలాలంటే తలకాయలు అవన్నీ ఎలా మాలగా ధరించి ఉన్నారు. మీ శరీరం అంతా చూస్తుంటే ఇక్కడ పైగా ఈ ఆయుధాలన్నీ పట్టుకుని ఉన్నారు. ధనుషు, బాణాలు, ఖడ్గాలు, భూషుండి, త్రిశూలము, ఇవన్నీ తోమరలు, దివ్యస్త్రాలన్నీ కూడా ధరించి ఉన్నారు. క్వాజాహ్నవి పుణ్యతమా జటాగ్రే క్వాయం శశివా కుణపాస్తి ఖడ్గం విషాననో దీర్ఘముఖః క్వా సర్పః క్వా సంగమః పీనపాయో ధరాయః. అలాగే జటలు అంటే పవిత్ర గంగా నది ఏమో జటల మీద నెత్తి మీద ఉంది, చంద్రుడు నెత్తి మీద ఉన్నాడు, పైగా దుర్గంధంతో ఉన్న అస్థికలన్నీ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ విషసర్పాలన్నీ ఆభరణాలుగా ధరించి ఉన్నారు. ఇవన్నీ వేసుకుని అసలు మీకు ఈ స్త్రీ అవసరమా? ఇంత జహరద్వాఘారో హరమప్రశస్తం శమావస్తస్య నా దర్శనం చ సంధ్యా ప్రణామః క్వాచిదీశ ధర్మః క్వా భోజనం లోక విరుద్ధమేతత్. పైగా వృషభం మీద ఉన్నారు, దాన్ని మీరు వాహనంగా చేసుకున్నారు, తపస్విలాగా ఉన్నారు. అసలు ఇవన్నీ ఆయుధాలు ధరించడం ఏంటి? ఈ వ్యవహారానికి ఆ వ్యవహారానికి పొంతన లేకుండా ఉంది. పైగా సంధ్యా వందనాది ఇటువంటి తపస్సులు చేసుకుంటున్న వృత్తిలో ఉన్నారు. లోక విరుద్ధంగా మీరు నిషిద్ధమైనవన్నీ చేస్తున్నట్టుగా ఉన్నారు. ప్రయచ్చ నారీ మమ సాంత్వపూర్వ స్త్రీయా తపః కిం కురేషే విమూఢ అయుక్తమేతద్వయి నానురూపం యస్మాదహం రత్నపతిస్త్రిలోకే. అంటే సాధు సత్పురుషుల్లాగా జీవితాన్ని గడపాల్సిన వాడివి, ఇవన్నీ మాలలు వేసుకుని ఇవన్నీ ఇక్కడ కూర్చున్నావు అంటే నీకు స్త్రీతో ఏం పని? తపస్విలాగా ఉన్న ఆ వ్యవహారంలో ఉన్నవాళ్ళు స్త్రీకి దూరంగా ఉండాలి, సంధ్యావందనాది ఇటువంటి క్రతువులు చేసుకుంటూ ఉండాలి. కానీ లోక విరుద్ధంగా స్త్రీని అంటే ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు స్త్రీని తీసుకుని రారే భార్యల్ని, విరుద్ధంగా నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? మూర్ఖత్వంతో ఎందుకు చేస్తున్నావు? ఆ స్త్రీ ఏమో చాలా శాంతిపూర్వకంగా నాకు ఆవిడ్ని నువ్వు సమర్పించేసేయి, ఆవిడతో నీకేం పని? నువ్వు తపస్సులో లీనమైపో, నువ్వు తపస్సులు చేసుకో. ఆవిడ నా దగ్గర ఉండటానికి అర్హత కలిగి ఉన్నది, అందుకు నాకు ఆవిడ్ని ఆనందంగా సమర్పించేసేయి. ఆవిడ నీ దగ్గర ఉంటామన్నది సరైనది కాదు. ముల్లోకానికి అధికారం నా దగ్గర ఉంది, అమూల్యమైన వస్తువులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆవిడ్ని కూడా నాకే సమర్పించేసేయి. నువ్వు నీకు అనుకూలంగా ఉండేలాగా ఆ తపస్సులు చేసుకో. ముల్లోకాల్లో కూడా రత్నం వంటిది ఆ భార్య మళ్ళీ నాకే అవ్వాలి. రత్నమయంగా ఉన్నాను కాబట్టి నాకు భార్య అవ్వటానికి ఆవిడే తగినది, ఆవిడికి భర్త అవ్వటానికి నేను తగినవాడిని అన్నాడు.
వృమ్ముచ్చా శస్త్రాణి మయాధ్యక్షోక్తః కురుష్వ పంచాతప ఏవ శుద్ధం ఉల్లంఘ్య మచ్వాసన ప్రదృశ్యం విమోక్షసే సర్వమిదం శరీరం. నా ఆజ్ఞను తిరస్కరించావు అంటే అంటే ముందుగా తపస్సు చేసుకున్నవాడు అస్త్రశస్త్రాలన్నీ వదిలేసేయాలి, బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. అలాగే నా ఆజ్ఞను ఉల్లంఘించకుండా ఆవిడ నాకు సమర్పించేసే. దాన్ని గనక ఉల్లంఘించావు అంటే నువ్వు ఈ శరీరాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. మత్వాంధకం దృష్టా మతి ప్రధానో మహేశ్వరో లౌకిక భావశీల ప్రోవాచ దైత్యం స్మితపూర్వమేవ మార్కాజ్ఞ సర్వత్వతా దూతవాక్యం. లౌకిక భావాన్ని ఆశ్రయించి జగత్ ప్రధాన పరమాత్మ ఆ దూతలు చెప్పినవన్నీ మాటలు విన్నాడు. విని అందకుడొక్క దుష్టి బుద్ధిని అర్థం చేసుకుని మళ్ళీ నవ్వుతూనే ఆ మంత్రులకి ఇలా సందేశాన్ని ఇస్తున్నాడు. శివ ఉవాచ యద్యస్మి రుద్రస్తవ కిం మయా స్యాత్ కిమర్థమేవం వదసీతి మిథ్యా శృణు ప్రభావం మమ దైత్యనాథ జ్ఞా అన్యం నా వక్తుం వచనం త్వవేవం. ఓ దైత్యనాథ, నేను రుద్రుణ్ణి, అసలు నాతో నీకేం పని? ఇలా మిథ్యమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నాతో మాట్లాడటం అనేది ఉచితమైనది కాదు. అసలు నేనెవరో తెలిసే నువ్వు మాట్లాడావు. అసలు నా ప్రభావం ఏంటో చెప్తాను విను. నాహం క్వచిత్ స్వం పితరం స్మరామి గుహాంతరే ఘోరమన్యచ్చీర్ణం ఏతద్వ్రతం పశుపతం చరామి నామాతరం త్వజ్ఞాతమో విరూపః. నాకు నా తల్లిదండ్రులొక్క స్మరణ కూడా లేదు. గుహలో నేను ఈ వికృత రూపాన్ని ధరించి దుర్లభమైన ఈ పాశుపత వ్రతాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. అమూల్యమేతన్మయీ తు ప్రసిద్ధం సుదుస్త్యజం సర్వమిదం మమాస్తి భార్యామమేయం తరుణీ సురూపా సర్వసహ సర్వగతస్య సిద్ధిః. నా విషయంలో ప్రసిద్ధి చెందిన వాడిని. అయితే ఈ దుస్సాహసమైనది సకల జగత్తకి ఉత్పన్నకి కారణమైన ఆ సుందరి రూపంతో ఉన్న ఆవిడ జగజ్జనని, అన్నీ సహిస్తుంది ఉంటుంది. సర్వవ్యాపకత్వంలో సిద్ధ రూపంలో ఉన్న ఆ తరుణీమణి నా భార్య. ఏతర్హి యదృచితం తావాస్తి గృహాన తద్వే ఖలు రాక్షసత్వం ఏతావదుక్త్వా విరరామ శంభుః తపస్వి వేషః పురస్తస్తు తేషాం. ఓ రాక్షస, ఇప్పుడు నువ్వు ఏవైతే మాటలు చెప్పావో అవన్నీ కూడా నేను చెప్పేది జాగ్రత్తగా గ్రహించు అని చెప్పి ఆ తపస్వి రూపంలో వేషధారిలో ఉన్న సదాశివ మళ్ళీ మౌనాన్ని ధరించి ఉన్నాడంటే నేను చెప్పిందంతా కూడా సరిగ్గా గ్రహించు. గ్రహిస్తే నీకే మంచిది. ఇంకా మళ్ళీ వికారానికి లోబడి దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయత్నించావంటే మళ్ళీ నీకే హాని. సనత్కుమార ఉవాచ గంభీరమేతద్వచనం నిశమ్య తే దానవస్తం ప్రణిపత్య మూర్ధ్నా జగముస్తతో దైత్యవరస్య సూనుం త్రైలోక్యనాశాయ కృతప్రతిజ్ఞం. బభాషీరే దైత్యపతిం ప్రమత్తం ప్రణమ్య రాజానమధీనసత్వాః ते तत्र सर्वे जयशब्दपूर्वा रुद्रेण యత్తిస్మితపూర్వముక్తం. సనత్ కుమారులు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ గంభీరమైన మాటలు సదాశివుడు ఎప్పుడైతే చెప్పాడో అవి విన్న తర్వాత దానుడొక్క మంత్రులు దూతగా వెళ్ళారు. అక్కడ ఆయనకి మళ్ళీ నమస్కరించేసి త్రైలోక్య వినాశనానికి మూలమైన ప్రతిజ్ఞ చేయిస్తూ హిరణ్యాక్షపుత్రుడు అందకుడు దైత్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ జరిగింది జరిగినట్టుగా యథాతథంగా తీసుకొచ్చి ఆ పరాక్రమైన దైత్యుడికి చెప్పారు. కానీ మధోన్మత్తుడైన కారణంగా కోరికొస్తే ఏమవుతుందంటే విచక్షణ కోల్పోతాము. నువ్వు ఎన్నెన్ని వరాలు పొందినప్పటికి కూడా విచక్షణ అన్నది మాయామోహాలకి లోబడిపోయిన కారణంగా పొందటానికి ఏవైతే నియమనిష్టలతో ఇంద్రియాన్ని నిగ్రహించి ఇన్ని చేసి కఠోరమైన తపస్సులు చేస్తారు, ఆ వరం వచ్చిన తర్వాత
అంటే ఒక క్రమంలో మనకి లౌకికంగా కూడా కొన్ని సాధించటానికి కొన్ని నియమాలు పెట్టుకుంటాం. అవన్నీ కష్టాలు అనుభవిస్తూ, అనుభవిస్తూ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రయాణాన్ని మధ్యలో కూడా మళ్ళీ విఘ్నాలు వచ్చినా, ఏదొచ్చినా తట్టుకుని ముందుకెళతాం. కానీ ఒక స్థితికి వచ్చిన తర్వాత విస్మరిస్తూ ఉంటాము. ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు. ఎలా చేసుకుంటూ వచ్చామన్నది మర్చిపోకూడదు. అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉండటం అన్నది ఇంకా ఎక్కువగా చేయాలి. అలా కాని కారణంగా ఏమవుతుందంటే మనకి లభించినన్నీ కూడా ఇంతకాలం కష్టపడితే నాకు వచ్చినయి అవి పోవటం చాలా తేలిగ్గా చిటికలో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మదాన్మత్తుడైపోయాడు. అందుకని ఆవిడ్ని కావాలన్న కోరికొచ్చింది. ఈ దైత్యుడి దగ్గరికి నమస్కారం చేసి ఆ పరమేశ్వరుడు చెప్పిన సందేశాన్ని వాళ్ళన్నీ జయ జయ శబ్దాలు చెప్తూనే ఈయనకు అన్నీ చెప్పారు. చెప్తే అవన్నీ చెప్తూ ఉన్నా సరే అది గ్రహించటానికి మన బుద్ధి మనకి సహకరించదు వికారాల కారణంగా. మంత్రిణ ఊచుః నిశాచరచ్చల శైర్యధీర్యాః క్వాధానవః కృపణః సత్వహీనః క్రూరః కృతజ్ఞశ్చ సదైవ పాపి క్వాధానవః సూర్యసూతాన్ బిభేతి. ఇక్కడ ఆ రాజుకు వచ్చి చెప్తున్నారు, రాజా మీరు సకల దైత్యులకు ప్రభు అయినప్పటికీ కూడా ఆ తపస్వి. అంటే ఆయన విషయం ఏంటి అంటే ఇక్కడ మీ గురించి ఏం చెప్పాడు అంటే నిశాచర, అస్థిర అంటే స్థిరంగా లేనివాడా, వీరత్వం ధీరత్వం అన్నీ ఉండి కానీ సమర్థరహితంగా ఉన్నావు, క్రూర కర్మలు చేస్తున్నావు, కృతజ్ఞుడివి, కృపణుడివి, ఎప్పుడు పాపాలే చేస్తున్న దానవుడు నువ్వు. నీకు సూర్యుడొక్క పుత్రుడైన యమరాజు అంటే మరణం గురించి భయం లేదా? నాతో యుద్ధం చేయాలన్న ఇచ్చ వచ్చిందంటే నీకు భయం లేని కారణంగా నాతో యుద్ధం చేస్తున్నావు. నాతో యుద్ధం చేస్తే నువ్వు మరణిస్తావని నీకు అర్థం కావట్లేదా? రాజస్త్వాముక్తో అఖిల దైత్యనాద స్థాపతిస్విన తన్మునీన విహస్య మత్వా స్వాబుద్ధయా తృణవత్రిలోకం మహోజసా వీరవరేణ నూనం. అందరు దైత్యులకి స్వామిని నేను. నీ బుద్ధి అంటే ముల్లోకాల మీద అధికారం వచ్చేసింది అనుకుని నువ్వు తతిమాయన్నీ కూడా తోసిపుచ్చేలాగా నువ్వు ఎక్కువ అని అనుకోకు. ఎందుకంటే ఆయన మహా తేజస్వితో ఉన్న తపస్వి, తపోనిష్ట, పరమ వీరుడు. ఆ ముని నవ్వుతూ నవ్వుతూనే మీ విషయంలో మళ్ళీ ఇలా చెప్పారు. ఏం చెప్పాడంటే ఇక్కడ అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ నిశాచరుడు శౌర్య ధైర్యముల్లో అస్థిరంగా ఉన్నవాడు, లోభి, సత్వహీనుడు, క్రూరుడు, కృతజ్ఞుడు, అన్ని పాపాలు చేస్తున్నవాడు. అసలు నేనంటే ఎవరో తెలిసే నా దగ్గరికి మిమ్మల్ని పంపించాడా? నా దారుణమైన శస్త్ర అస్త్రాలు మృత్యువుని కూడా వణికిస్తాయి. నాతో యుద్ధం చేస్తున్నాడా? యుద్ధానికి వస్తాడా? వానరుడు వంటి ముఖం కలిగిన పిరికివాడు ఆ నిశాచరుడు ఎక్కడ? అతని అంగములన్నీ కూడా వృద్ధాప్యంలో సడలిపోతాయి. క్వాహం చ శస్త్రాని చ దారుణాని మృత్యోశ్చ సంత్రాసకారం క్వా యుద్ధం క్వా వీరకో వానరవక్త్రతుల్యో నిశాచరో జరసా జఝజ్జరాగం క్వాయం స్వరూపః క్వాచ మందభాగ్యో బలం త్వదీయం క్వాచ విరుద్ధో వా శక్తోపి చేత్వం ప్రయత్తస్వ యుద్ధం కర్తు తథా ఓహి కురుష్వ కించిత్. నా ఈ స్వరూపం ఎక్కడా? వాని మందభాగ్యం ఎక్కడా? నీ సైన్యము ఎంత ఉన్నా సరే లేని దానితో సమానమే. నా దగ్గర సైన్యం లేకపోతే సర్వసమర్థుడినని నువ్వు అర్థం చేసుకో. నీలో సమర్థం ఉంటే నాతో యుద్ధం చేయటానికి సిద్ధపడిరా, నేనేంటో నీకు తెలుస్తుంది. నీ నేర్పరితనం ఏంటో నాకు యుద్ధంలో చూపించే, మాటలతో కాదు, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పటం కాదు, యుద్ధం చేసి అప్పుడు నీ ప్రతిభ ఏంటో నాకు చూపించు అని. వర్జశాసేనస్తుల్యమిహాస్థితా శస్త్రం భవాదృశం నాశంకరం చ ఘోరం క్వాతే శరీరం మృదుపద్మతుల్యం విచార్య చైవ కురు రోచతే యత్. లోకాల్ని నష్టం చేయగల మహాభయంకరమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి.
నీ శరీరము కమలం వంటి కోమలమైనది. విచారించుకో యుద్ధానికి ఎవరితో తలబడుతున్నావో. వి విచారించుకుని యుద్ధానికి తలబడు. విచారించుకుని యుద్ధం మానుకుంటే నీకే మంచిది. నీకు యుద్ధం చెయ్యాలంటే, యుద్ధం చెయ్యకూడదంటే అది మొత్తానికి నువ్వే ఆలోచించుకుని సిద్ధపడిరా. నేను అన్నిటికీ సిద్ధమే అని చెప్పాడు. కానీ యుద్ధం చేస్తే నీకు మరణం అన్నది కూడా తెలుసుకుని విచారించుకుని యుద్ధానికి తలపడు. బ ఇత్యేవమాదీని వాచాంసి భద్రా తపస్వి నోక్తానిచ్చా దానవేష యుక్తం నతే తేన సహత్రా యుద్ధధం త్వామాహం రాజన్ స్మాయమాన ఏవ. ఈ మంత్రులు మళ్ళీ ఆ అంధకాసురుడితో ఇలా చెప్తున్నారు. అక్కడ ఏదైతే ఆ సదాశివుడు చెప్పిన మాటలు, రాక్షసులకి ప్రభువు, ఇవి సన్యాసి చెప్పిన ఇతర మాటలు శుభప్రదమైనవి. నువ్వు ఇక్కడ అతనితో యుద్ధం చేయటం తగదు, నాతో యుద్ధం చేయటం నీకు తగదని ఆయన మాటలుగా మేము చెప్తున్నాము. పైగా ఇవన్నీ ఆయన నవ్వుతూ అన్నాడు. వివస్తు శూన్యేర్బహుభిః ప్రళపేరస్మాభిరుక్తతేర్యధి త్వం తపోభియుక్తేన తపస్వినా వై స్మార్తాసి పశ్చాన్మునివాక్యమేతత్. మేము మీకు చెప్పిన ఈ అనేకమైనవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. తపస్సులో నిమగ్నమైపోయాడు. మాకు చెప్పాల్సినవన్నీ సందేశాలు చెప్పి ఆయన తపస్సులో లీనమైపోయాడు. సనత్కుమార ఉవాచ తతస్సా తేషాం వచనం నిరామ్య జజ్వాల రోషేణ సా మందబుద్ధిః ఆజ్యావక్సిక్తా స్థిత్వా కృష్ణవృత్మార్య సత్యం హితం తత్ కుటిలం సుతీక్షణం. వారి మాటలు విన్న తర్వాత ఇంకా ఇంకా కోపంతో కోరిక వచ్చింది. ఆ కోరిక తీరలేదు. నాకు సమర్పించేయమని చెప్పాడు. ఆయన సమర్పించనని చెప్పాడు. దానికి తగ్గట్టుగా మళ్ళీ యుద్ధం చేస్తే చచ్చిపోతావు, నేను ఎవరో తెలుసా అని అడుగుతున్నాడు. అందుకని కోపంతో రగిలిపోతున్నాడు. ధూపం ఎలా అయితే ఇంకా చీకటి దారి ఎలా అయితే ఉంటుందో, నిజం తనకి ఏదైతే యుద్ధం చేయకుండా వాస్తవాన్ని గ్రహించమని చెప్పాడు, అంటే ఎవరి వరప్రభావం వల్ల పుట్టాడో, ఎవరు మళ్ళీ తన తండ్రికి వరంగా తన్ని ఇచ్చారో అన్నది మళ్ళీ విస్మరించే స్థితికి వెళ్ళిపోయాడు. అంటే తన కారణాన్ని తను తెలుసుకోలేకుండా ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము అన్నది మనం కూడా ఎలా అయితే విస్మరిస్తూ ఉంటామో, అందుకే ఇంకా ఉగ్రత్వంతో కోపంతో యుద్ధానికి సిద్ధపడేలాగా గృహీత ఖడ్గే వరధానమక్తః ప్రచండవాతానుకృతిం చ కుర్వాన్ గంతుం చ తత్ర సమరబాణ విధస్తస్సమృద్ధయాతో అభూత విపరీత దేవ. తన ఖడ్గాన్ని పట్టుకున్నాడు. వరములు ఉన్నాయన్న మత్తులో ఉన్నాడు. ఎవరితో యుద్ధంకి వెళుతున్నానన్న విచక్షణ కోల్పోయాడు. అలా భయంకరమైన గాలిని అనుకరిస్తూ మన్మధుడు ఒక తాకిడికి, అంటే ఇక్కడ కోరికకి లోబడిపోయాడు. ఆ రూప వర్ణన విన్నాడు. అప్పుడు సొంతం చేసుకోవాలన్న కోరిక ఉంది. ఏ వరం అయితే కోరాడో ఆ వరాన్ని కూడా మళ్ళీ ఏమడి అడిగాడు, ముల్లోకాల్లో కూడా చాలా ఉత్తమ శ్రేణికి చెందిన స్త్రీరత్నాన్ని నేను ఎప్పుడైతే తల్లి భావనతో చూడకుండా ఉన్మత్తులాగా ఆవిడ మీద కోరిక, నాకు కామభావం కలుగుతుందో నేనప్పుడే నశిస్తాను అని చెప్పాడు. వరాలున్నాయని గ్రహించాడు, కానీ నా మరణం ఎలా వస్తుందని అడిగానన్నది విస్మరించాడు. ఇప్పుడు ఉన్మత్తులాగా అక్కడ ఆ కోరిక కారణంగా ఆయుధాలన్నీ తీసుకున్నాడు. ఆయన మళ్ళీ యుద్ధానికి తన సేనని తీసుకుని బయలుదేరిపోయాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 44 చాప్టర్ సంపూర్ణం.